నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో శివనామ స్మరణతో మారంరోగిన శైవ క్షేత్రాలు. మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. తాళరేవు మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. గుత్తినిదేవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. విజయవంతమైన మెడికల్ రిప్స్ ముంబై ఆందోళన. కార్తీక మాస ఆఖరి సోమవారం శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారంరోగిపోయింది. కోనసీమ జిల్లా మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మారంరోగిపోయింది. భక్తులు 108 ప్రదక్షిణలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో సుమారు 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 18 మంగళవారం మాస శివరాత్రి విశేష అభిషేకాలు, బిల్వార్చన, దర్శనాలు జరుగుతున్నాయన్నారు. ఆఖరు రోజు అమావాస్య నవంబర్ 20 గురువారం కార్తీక దీపోత్సవంలో జరుగుతుందన్నారు. ఈ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీ నల్లమాటి అవినాశరావు శ్రీ నల్లమాటి జీవితం ప్రయోజనంతో దేవస్థానంలో శ్రీ స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించబడి ఓం నమో వీరేశ్వర స్వామి. మన మురమల్ల గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 4వ సోమవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు, ప్రథమాభిషేకం మరియు మంచి దర్శనం చేసుకొని అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. ఈ రోజున సుమారుగా 8,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చారు. అదేవిధంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సక్రమమైనటువంటి క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మంచినీటి సదుపాయం, అదేవిధంగా మధ్యాహ్నం ఉచిత అన్నప్రసాద కార్యక్రమం కూడా అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ భక్తులందరూ వచ్చి మంచి సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా రేపు అనగా 18వ తారీఖున మాస శివరాత్రి సందర్భంగా లక్షపత్రి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి
ఈ స్వామివారి యొక్క పూజలో సేవలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖున భారీ ఎత్తున దీపోత్సవ కార్యక్రమం కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి కూడా మనకి సుమారుగా ఒక 20,000 పైబడి ప్రజలతో స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాల అలంకరణతో, ఆ రోజు అమావాస్య అయింది, దీపాల అలంకరణతో స్వామివారు విరాజిల్తారు. కాబట్టి ఈ సందర్భం కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఆ దీపం వెలిగించుకొని అందరూ కూడా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తాళ్లరేవు మండలం పరిధిలో నీలపల్లి, జార్జిపేటతో పాటు 6 గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, నియోజకవర్గ అబ్జర్వర్ చెల్లిపోయిన శ్రీను, జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. నీలపల్లి గ్రామ కమిటీ కన్వీనర్ గా రెడ్డి సతీష్, జార్జిపేట గ్రామ కమిటీ కన్వీనర్ గా రెడ్డి నాగులను ఎన్నుకుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా అధ్యక్షురాలు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ముఖ్యంగా మన సభా అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా కాలేజీల ప్రైవేటీకరణ అనేది ప్రతి పంచాయతీలోనూ గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి మనం కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడవలసినటువంటి అవసరం వస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మరి మహనీయుడు వైఎస్ ఈ మెడికల్ కాలేజీల విషయం మనందరికీ తెలుస్తున్నది. ఏదైతే మన ప్రభుత్వం ఉండగా సుమారు 17 మెడికల్ కాలేజీలు వస్తే దానిలో 5 కాలేజీలు అడ్మిషన్స్ జరిగి అక్కడ ఇవాళ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఏదైతే మిగతా కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయాన్ని ఇవాళ వ్యతిరేకిస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ చేసి దీని ద్వారా ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ప్రపంచానికి తెలియజేసి ఏదైతే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఇది ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే నడిపించాలని చెప్పి ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ మన నియోజకవర్గం నుంచి ఒక 60,000 సంతకాలు మనం సేకరిస్తున్నాం. ముఖ్యంగా మీ జార్జిపేట నుంచి కూడా మీరందరూ కూడా ఈ సంతకాల సేకరించి కంప్లీటా పోలవరం మండల పరిధిలోని గుత్తిని దేవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మల్లిబాబు, పెదకాపు, బూరిబాబు, నారాయణరావు గురుస్వాముల ఆధ్వర్యంలో సుమారు 165 మంది అయ్యప్ప భక్తులు వేడుముడి కట్టి శబరిమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం అయ్యప్పల నామ స్మరణతో మారుమ్రోగింది. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భక్తి శ్రద్ధలతో ఇరుముళ్లు కట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శరణయ్యప్ప. తమ సమస్యల పరిష్కారానికై ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ముంబై ఆజాద్ మైదాన్లో సోమవారం జరిగిన ఆందోళన విజయవంతమైనట్లు ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, కోశాధికారి దుంపల ప్రసాద్, కాకినాడ బ్రాంచ్ కార్యదర్శి ఏఆర్సి వర్మలు తెలిపారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మెడికల్ రిప్స్ పై మదులు కంపెనీల వేధింపులు అరికట్టాలని, నిర్దిష్టమైన పని పద్ధతులు అమలు చేయాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే నినాదాలు ఆపాలని ధర్నాలో వక్తలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 వచ్చే సంవత్సరానికి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఉద్యోగ భద్రత కొరకు మరిన్ని పోరాటాలకు మెడికల్ రిప్రజెంటేటివ్ సిద్ధం కావాలని వక్తలు పిలుపునిచ్చినట్లు తెలిపారు. దక్షిణ పశ్చిమ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 5,000 మంది మెడికల్ రిప్స్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో కూడా తూర్పు ఉత్తర భారతదేశ రాష్ట్రాల మెడికల్ రిప్స్ ఆందోళన చేయడం జరుగుతుందన్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ బ్రాంచ్ నాయకులు రామకృష్ణ, శంషుద్దీన్, వెంకటేష్, శేఖర్, శ్యామ్, దుర్గా ప్రసాద్, నరేష్, కిషోర్, కేటీ అప్పారావు, రామ్మోహన్, భాస్కర్, రామ్మూర్తి, ఇమాన్యుయల్, వాసుదేవ్, శ్రీధర్, కె అప్పారావులతో పాటు సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. If you doesn't resist this comrade, definitely across the industry, the same thing will continue, and the existence of the profession will also be a question mark on this. So we have to oppose this comrade, and as rightly said by Comrade General Secretary of FMRI, from this dharma and from the golden jubilee year of this Sales Promotion Employees Act enactment, we should increase our activities and we should raise our voice before the industry body as well as the central government also to get our rights, comrades. With this, I greet all the comrades once again for attending this dharma, and from APMSRU, around 210 comrades have attended this dharma comrades. Thank you, comrades. కామ్రేడ్స్, ఈరోజు జరిగినటువంటి ముంబై ధర్నాకి మొత్తం ఆల్ ఓవర్ సౌత్ వెస్ట్ కలిపి ఇంచుమించు 5,000 మంది మెడికల్ స్టూడెంట్ రావడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీకి ఇంప్లిమెంట్ చేయాలని, అట్ ద సేమ్ టైం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీకి పని గంటలు వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత మీద ఎక్కువ అమలు చేయాలని, అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద ఆధారం కలగకూడదని, సేల్స్ ప్రమోషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి మా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ వచ్చి ఇంచుమించు 50 సంవత్సరాలు రావడం జరిగింది. ఈ ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ
ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన మెడికల్ రిప్స్ అందరూ కూడా ఇంకా మరింత ఉద్యమాల్లో పాల్గొనాలని, అదేవిధంగా మనకి ఎఫ్ఎంఆర్ ఇచ్చిన ఎటువంటి మనం మెంబర్స్ తీసుకెళ్లాలని ఈ ధర్నా ద్వారా మనకి పిలుపుడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్గా మన కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చే సంవత్సరం నుంచి జరిగే పోరాటాల్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు దుంపల ప్రసాద్, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు మా అఖిల భారత సమాఖ్య పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లు ముంబై ఆజాద్ మైదానంలో ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ ర్యాలీకి సుమారుగా 5,000 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు యాజమాన్యాలు మా పైన పెడుతున్న వేధింపులను ఆపాలని చెప్పేసి, సేల్స్ రిలేటెడ్ విక్టిమైజేషన్స్ ఉండకూడదని చెప్పేసి, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో మా గోప్యతలోకి చొరబట్టడం అనేది తగదని చెప్పేసి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. దీనికి సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఈ ధర్నాను జయప్రదం చేశాయి. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులకు విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడం వల్ల భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతములు ప్రారంభించారు. 2 గంటల నుంచి దర్శనాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లలో మంచినీటి సదుపాయం, పులిహోర, దద్దోజనం వితరణ చేశారు. ఈ రోజు సుమారుగా 9,000 వ్రతాలు జరుగుతాయని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఆలయ దర్శనంలో వ్రతాల విషయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. వ్రతం చేసేవారు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి సాంప్రదాయమైనటువంటి చక్కని వస్త్రాలను ధరించి వ్రతములకు కావలసిన సామగ్రి సమకూర్చుకొని మొట్టమొదటిగా గణపతిని పూజించాలి. తమలపాకులలో నవగ్రహ దేవతల్ని ఆవాహన చేయాలి. స్వామివారిని ప్రతివరుడైన సంకల్పపూర్వకంగా చేసిన మండలాన్ని దానంగా ఇచ్చి అన్నదానంగానో వస్త్రదానంగానో స్వామివారి వ్రతములకు శాంతి జరిగి మన కోరికలన్నీ కూడా నెరవేరాలని వ్రతము చేయించిన పరామురుని ఆశీర్వదించమని వ్యాపారం చేసుకోండి. అలాగే మిక్కిలి మారిపోతానండి. మీరు సెలఫోన్లు, ప్రసాదాలు, పులిహోర ప్యాకెట్లు కూడా సామాన్యంగా వేసుకుంటే ఇస్తాను పెడతారండి, అని తీసుకోండి. ప్రతి భక్తులు కూడా మారిపోతుంది, మిక్కిలి మారిపోతానండి. భక్తులకు పోలీసు వారికి చెప్తే దీపాలు పెట్టే హడావుల్లో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. తాళరేవు మండలంలోని పలు గ్రామాలలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. గుత్తినిదేవి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. విజయవంతమైన మెడికల్ రిప్స్ ముంబై ఆందోళన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.